అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, నేటి దినము వాక్యము ధ్యానించిన ఆయనటుండగా పరలోక జ్ఞానం చేత దాన్ని చూచి చదివి గ్రహించి అన్వయించుకొని కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నప్పుడు మనకు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు జరుగుతూ ఉంటుండవచ్చును. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క లేఖన భాగములు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధుల చేత వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలోని కొన్ని విషయములు మనకు ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉంటుంటవి. అయినప్పటికీ కూడా మానవుడిగా నేను చేయవలసినటువంటి పని ఏంటి అనంటే, ఆ వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం నేను చేయటం అన్నది నేర్చుకోవాలి. మానవుల యొక్క సోమరితనం మూలంగాను లేకుండా ఇతరులు మోసపరచటానికి సిద్ధంగా ఉన్నారు కొద్దిమంది. నా బలహీనతను చూసి నన్ను ఆసరాగా తీసుకొని ఇతరులు నన్ను మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రోడ్డు పైన ఏదో వెజిటేబుల్స్ లేకుంటే కోడిగుడ్లు అమ్ముతా ఉన్నాడు అనుకోండి. ఒక కోడిగుడ్డు ఎంత అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పింటాడు. ఉదాహరణకు చెప్తా ఉన్నానండి. ఒకరితో అన్నాడట, కోడిగుడ్డు ఎంత అంటే ఒకటి 7 రూపాయలు అని. అలా అని చెప్పిన చొప్పున అతను అమ్ముకుంటా ఉన్నాడు. సో ఇతను ఉదయం నుంచి కూడా ఏమీ అమ్మలేనట్టుగా ఆ వ్యక్తి అవతల వ్యక్తి గ్రహించినట్లు ఇతను అమ్ముకుంటేనే ఇతనికి జీవనోపాధి అని అవతల వ్యక్తికి తెలిసినప్పుడు అతను ఏమంటాడు, ఇతనిని ఉపయోగించి తను లాభం పొందుకోవటం కొరకు నాకు 6 రూపాయలకి ఇస్తే తీసుకుంటాను అంటాడు. ఇతనేమనుకుంటాడు, ఎగ్స్ అమ్ముకునే వ్యక్తి, పర్వాలేదులే 7 రూపాయలకు కాకపోయినా 6 రూపాయలకైనా నా యొక్క ఐటెం అమ్ముడుపోతే బాగుండు అనుకొని వాళ్ళకి ఒప్పుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారండి, ఒక డజన్కు 60 రూపీస్ 72 రూపీస్కి డజన్ ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ 6 రూపీస్కి ఎగ్ కొన్నటువంటి వ్యక్తి స్వభావం చూడండి. ఇతను ఎలాగూ అమ్ముతాడు అన్న ఉద్దేశంతో ఇతని బలహీనతను ఆ వ్యక్తి ఉపయోగించుకున్నాడు. అయిపోయింది కదండి. ఇక్కడ 7 రూపాయల దాన్ని 6 రూపాయలకు తగ్గించి తీసుకున్నాడు. ఇతని యొక్క అవసరత ఆయన ఆసరాగా తీసుకున్నాడు. ఇదే వ్యక్తి ఎవరైతే 7 రూపాయలకు కొనాల్సిన దాన్ని 6 రూపాయలకు ఎగ్గు కొనుక్కొని హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ బార్గెనింగ్ చేయడు. ఉదాహరణకు అనుకుందామండి, 900 రూపాయల బిల్లు చేస్తాడు హోటల్లో. 900, 980, 950, 1000 రూపాయలు ఇచ్చొస్తాడు. అతను చిల్లర తీసుకొచ్చినప్పుడు ఏమంటాడు, చిల్లర ఉంచుకోండి టిప్ అంటాడు. కావున ప్రియులారా గమనించండి, ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఈ లోకంలో మానవుడి యొక్క బలహీనతలను చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఏదో రకంగా ఉండొచ్చు. కానీ అటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులకే ధైర్యపరచేది దేవుడి యొక్క వాక్యం. కానీ నేను ఆ వాక్యాన్ని నా ఆసరాగా నా ఆహారం కొరకు బలహీనలను ఉపయోగించుకోకుండా ఉండటం అన్నది కూడా నేను నేర్చుకోవాలి. ఉదాహరణకి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతారండి, అనుమానం లేదు. దేవుడు ఉన్నాడండి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ మాటను ఖచ్చితంగా ఎందుకు అన్నాడండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని. అంటే దేవుడి యందు విశ్వాసం ఉంచడం చాలా సులభం. దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు నమ్ముతారు. సరే, నమ్మని నాస్తికులు కూడా ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు ఉండొచ్చు, నమ్మని వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ వచన ప్రకారంగా యేసు ప్రభువు ఆయన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులతో ఆ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఎదుట వాక్యము ఆయన ఉన్నాడు. వాక్యం ద్వారా మనం బోధింపబడుతున్నాము, హెచ్చరింపబడుతున్నాము, ఆదరణ పొందుకోగలుగుతున్నాం. మీ హృదయములను కలవరపడనివ్వకుడు అంటాడు. అంటే ఏంటంటే అభిప్రాయాలు, అనేకమైనటువంటి దైవజనులకు అభిప్రాయాలు ఏంటంటే పరిస్థితులను బట్టి వెంటనే కొన్ని సందర్భాల్లో కలవరం ఎక్కువగా చెందే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఎవరండి అన్నాడు. ఉదాహరణకు చెప్తాను,
మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేనేదో అనారోగ్యంతో బాగలేను, నాకేదో అయ్యింది అనే అనుమానం స్థితి, అంటే నాకు సరిగ్గా తెలియదు కదా నాలో ఏం జరుగుతుంది అన్నది. ఒక అనుభవం కలిగినటువంటి, ట్రైనింగ్ అయినటువంటి, ఆథరైజ్డ్ సర్టిఫైడ్ డాక్టర్ గారు నాకు చెబితే తప్ప నేను ఒప్పుకోను. ఉదాహరణకి నేను హాస్పిటల్కి వెళ్ళగానే ఎందుకు వచ్చినారన్నాను, మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు, తర్వాత నర్సెస్ ఉంటారు, తర్వాత డాక్టర్ గారు ఉంటారు, ల్యాబ్ అసిస్టెంట్స్ వీళ్ళంతా ఉంటారు. నేను డాక్టర్కి వెళ్ళగానే, హాస్పిటల్కి వెళ్ళగానే నన్ను ఎవరు పరీక్ష చేయకుండా మీకేమీ అవ్వలేదు సార్ అని అంటే నేను ఒప్పుకోను. అన్ని పరీక్షల తదనంతరం డాక్టర్ గారు ఈ రిపోర్టు, ఆ రిపోర్టు, ఈ స్కానింగ్ అన్నీ చూసి మీకేమీ కాలేదండి, కంగారు పడకండి అన్నప్పుడు నాకు ధైర్యం కలుగుతుంది కదండి. అదే మాదిరిగా యేసు ప్రభువు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనండి, వయస్సుతో నిమిత్తం లేదు, భాషతో నిమిత్తం లేదు, ఆడామగ తేడా లేదు, అందరితో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. హృదయములు కలవరపడవు అని యేసు ప్రభు చెప్పలేదు, హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. అంటే జరిగినటువంటి సంఘటనను, ఒక క్రియను నువ్వే రకంగా చూసి నువ్వు దానికి రియాక్షన్ అవుతున్నావు అన్నది ఈ యొక్క కలవరం. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు, కొద్దిమంది సులువుగా తీసుకుంటారు, మరికొద్ది మరీ సీరియస్గా తీసుకుంటారు. కానీ యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరెవరండి నాకు చెప్పటానికి అని అనుమానం రావచ్చు. ఆయన లోక రక్షకుడు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నా పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణమును బలి అర్పించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు, నా రక్షకుడు. ఆయన ఏమంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎన్నో కారణాల చేత ఎంతోమంది ఈ కలవరం ఎక్కువైనప్పుడు పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తండ్రి, పిల్లలు, తల్లిదండ్రులు, యజమానుడు, ఉద్యోగి, ఆ యొక్క నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు అనేటటువంటి స్వభావంలో ఉన్నప్పుడు ఈ కలవరం చెందేటటువంటిది. ఆరోగ్య పరిస్థితులను బట్టి కలవరం చెందుతారు, నాకేమో అయిపోతుంది అని. ఫైనాన్సెస్ విషయంలో కలవరం చెందుతూ ఉంటుంటారు, జాబ్ విషయంలో కలవరం చెందుతూ ఉంటుంటారు, ట్రాన్స్ఫర్ విషయంలో కలవరం చెందుతూ ఉంటుంటారు. ఇంకా పిల్ల ఎంతో కాలమైన తర్వాత కూడా సంతానం లేకపోతే కలవరం చెందుతారు. చూడండి ప్రియులార, వీళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక వాగ్దానం, మీ హృదయములను కలవరపడనీయకుడి. హృదయములు కలవరపడకుండా ఉండటం కొరకంటే నేను ఆ దేవుడి పట్ల నేను ఎంత నమ్మకంగా ఉన్నానా అనేటటువంటి పరిస్థితిలో నా హృదయం కలవరం చెందేటటువంటి ఆధారపడి ఉంటుంది. సజీవుడైనటువంటి దేవుణ్ణి, యేసు ప్రభువుని నేను గట్టిగా నమ్మినప్పుడు నా హృదయం కలవరం చెందదండి. ఒకసారి మరొక ఉదాహరణ అర్థం అవటం కొరకు మాత్రమే చెప్తా ఉన్నాను. కొన్ని సందర్భాలలో వాక్యం వింటున్నప్పుడు కొద్దిమంది అంటే వారికి దాన్ని ఎలా గ్రహించాలో ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఈ వాక్యం చెప్పేటటువంటి వారు ఎవరినైనా పర్వాలేదండి, వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అవగాహనది బైబిల్లో వాక్యం వింటున్నప్పుడు కేవలం రెఫరెన్సెస్ చెప్పుకుంటూ పోవాలి అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు కూడా ఎన్నో ఉదాహరణ చెప్తూ మాట్లాడినాడు. వీళ్ళ హృదయం కూడా కలవరపడుతూ ఉంటుందండి. అలాగ చెప్పన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఏదైనా సామాన్యమైనటువంటి ఉదాహరణ వాళ్ళకి చెప్పినప్పుడు ఇది మాకు అవసరమా అని వెంటనే ఇక్కడి నుంచి తొలగిపోయే కలవరం పొందుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇది అర్థం కాదు. యేసు ప్రభు కూడా ఎన్నో భూలోకపు ఉదాహరణ చెప్పినాడు. కలవరం చెందరు అనటానికి ఒక ఉదాహరణ నేను చెప్తా ఉంటున్నాను. ఒక ఫ్లైట్లో అనేకులు రఫ్లీ 200-280 డిపెండ్స్ అపాన్ ద ఎయిర్క్రాఫ్ట్ సైజ్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. 1 గంట 2 గంటల ప్రయాణం అయ్యింది. అందులో ఒక అమ్మాయి కూడా ఒక లైన్లో కూర్చుంది, ఒక వరుస క్రమంలో కూర్చుంది. చాలా హ్యాపీగా తను ఏదో కామిక్స్ చదువుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది బుక్ని. సో ఒక 2.5 అవర్స్ తర్వాత పైలట్ గారు అనౌన్స్మెంట్ చేశారు, మనము టర్బులెన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము, చాలా కష్టంగా ఉంది ప్రయాణం, కాబట్టి అతి త్వరలోనే నేను ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, మీరేం కంగారు పడకండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాడు. అని అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక భయం మొదలైంది.
భయం మొదలైంది. ఇక టర్బులెన్స్ అంటే అసలు ఇక అది దడ్ 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 ఇటు అటు కొట్టుకోవటం, ఇటు కదలటం, అటు కదలటం. ఈవెన్ పైన ఉన్నటువంటి ఆ లగేజ్ ట్రేస్‌లో నుంచి ఆ లగేజ్ క్యాబిన్ డోర్స్ కూడా తెరుచుకొని లగేజ్ కింద పడటం అటు ఇటు. సో, ఇప్పుడు ఇదే క్రమంలో ఒక చిన్న పాప కూడా కూర్చొనుందని చెప్పాను కదా! ఆ అమ్మాయి కామిక్ చదువుతూ ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇవేం పట్టించుకోలేదు. అందరూ అంటే ఈ ఈ లైన్‌లో వాళ్ళకి మాత్రమే ఈ అమ్మాయి కనపడతా ఉంది. ఈ అమ్మాయికి ఇటు పక్కకొకరు, ఇటు పక్కకొకరుండి అసలు ఈ అమ్మాయి ఏంటి కనీసం ఏమాత్రం చలనం లేకుండా బుక్‌లో ఎంజాయ్ చేస్తుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకా ధడ్ 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 అని శబ్దాలతో పాటు ఆ యొక్క ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్ కూడా టర్బులెన్స్ ద్వారా ఇటు, అటు, ఇటు, అటు ఇక అందరూ కూడా అసలు మనం బ్రతుకుతామో లేమో అన్నటువంటి భయంలో ఉండిపోయినారు. ఎట్టకేలకు కొంత సమయం తర్వాత పైలట్ గారు ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినారంటే ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండింగ్ అయిన తర్వాత కూడా అప్పటికి పాప నవ్వుతూనే ఉంది. ఆ కామిక్ చదువుకుంటూ షీ వాజ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇక ఇప్పుడు ఆ యొక్క భయం నుంచి తేరుకున్నాడు కదా! ఇరుపక్కల కూర్చున్నటువంటి వ్యక్తులు ఆ అమ్మాయిని అడిగినారట. మేము అప్పటినుంచి పైలట్ అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి కూడా మేము ఎంతో భయంతో కలవరం చెందినాము. నువ్వేంటి అంత నిందాపిగా ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు మామూలుగా ఉన్నావు. అసలు నీకు భయమే లేదా అని అడిగినప్పుడు అమ్మాయి కూల్‌గా నవ్వుతూ రిప్లై ఇచ్చిందట. ఈ ఫ్లైట్ యొక్క పైలటే మా నాన్నగారు. ఐ ట్రస్ట్ హిమ్ అందటండి. ఆ నమ్మకం నేను దేవునిలో ఉన్నప్పుడు నేను కలవరం చెందేటటువంటి అవకాశాలు నాకు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పినాను. నా బలహీనతను ఎదుటి వ్యక్తి ఆసరాగా తీసుకొని నన్ను ట్రాప్ చేసే పాసిబిలిటీస్ ఉండొచ్చు. నన్ను ట్రాప్ చేయొచ్చు. దాని గురించే యేసుప్రభు ఇక్కడ అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుట. ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకొని నా దగ్గరికి వచ్చే వ్యక్తిని గుర్తించగలిగిన కెపాసిటీ నాకు అవసరం. అదండి. నేను బలహీనతలలో ఉన్నప్పుడు నన్నెవరైనా మోసం చేయడానికి కావున ప్రియులారా, నేను వాక్యములో బలంగా ఉండాలి, దిట్టంగా ఉండాలి. యేసు ప్రభువును నేను సరిగ్గా గుర్తించగలిగినప్పుడు నా కలవరం చిన్నదైపోతుంది, ఆయన గొప్పవాడవుతాడు. ఈ సందర్భంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఒక స్త్రీ ప్రస్తావన ఉంటుందండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేనని ఉంటుంది. ఆ అమ్మకు చూడండి ఆ యొక్క పరిస్థితులలో ఆ అమ్మాయి స్త్రీ హృదయం కలవరం చెంది ఉండొచ్చా లేదా? 100% అండి. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరి దాన్ని బైబిల్లో ఎందుకు రాయటం జరిగినదంటే కలవరం చెందినటువంటి వ్యక్తుల సందర్భాలు బైబిల్లో ఉన్నవి లేవని కావు. కానీ వాడు దేవుని యందు నిరీక్షించిన విధానమును బట్టి ఆ యొక్క కలవరం నుంచి బయటికి వచ్చారండి. ఫ్రెండ్స్, ఆ రోజు ఆమె యొక్క విశ్వాసము దేవుడి యందు ఏమై ఉంటుండొచ్చు అండి? 12 సంవత్సరములుగా ఆమెకు వ్యాధి ఉంది. ఆమె నెక్స్ట్ దాని వెనుక భాగంలో అంటే దాని నెక్స్ట్ ఏముంటుందండి? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూడండి ప్రాబ్లం ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయిందండి? బైబిల్ ప్రకారం డాక్టర్స్ నుంచే. ఒక్కొక్కసారి మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్లు ఉంటారండి. ఇప్పుడే నాకేం వయసు వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, ఈ వయసులో నేను చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ వయస్సులో నేను దేవుడి చెంతకు మోకరించాల్సిన అవసరం నాకేమొచ్చింది అనే అవకాశాలు లేకపోలేదు. లేదా కొద్దిమంది దేవుడి చెంతకు రావటానికి వారికి ఉండేటటువంటి డబ్బు, హోదా, నేను ఇక్కడికి వెళ్తే నా గురించి ఇతరులు ఏమనుకుంటారని రాకపోవచ్చు. లేదా జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాకు ఈ జబ్బు ఉంది అని నా బంధువులలోను, నా తోబుట్టువులలోను, సరే తోబుట్టువులకు ఎలాగో తెలిసినప్పటికీ బంధువులలోను, దూర బంధువులలోను, నా ఆఫీస్లోను, సొసైటీలోను తెలిస్తే ఏమనుకుంటారో అని కూడా చెప్పారండి. మనకు సామాన్యంగా వింటూ ఉంటుంటాం కదా, మనకెవరైనా పలానా వ్యక్తికి పలానా జబ్బు ఉంది అని చెప్పి ఎవరికి చెప్పబాకండి బాగుండదని అంటుంటారు కదా. అంటే ఏంటి? సొసైటీలో నా జబ్బు గురించి తెలిస్తే బాగుపడదని. అది కూడా కలవరం చెందేదే. ఈ కలవరం చెందినటువంటి వ్యక్తి తన జబ్బు ఇతరులకు ఎక్కడ తెలుస్తుందోనన్న ఆ భయంతో కూడా బయటికి వెళ్ళాడు. ఎవరైనా నన్ను అడిగినా కూడా నేను ధైర్యంగా చెప్పుకోలేకపోవచ్చు నాకు ఈ జబ్బు ఉందండి అని. కొద్దిమంది ఎవరైతే దేవుడిపైన సంపూర్ణంగా ఆధారపడి ఆయన నమ్మిక నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళకి కలవరం ఉండదు.
అంత సరే అనుకున్నప్పుడు ఇక్కడ ఈమె 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, అయిపోయింది. అంటే ప్రాబ్లం పెరుగుతూ పెరుగుతూ పోయింది. కోర్స్ ఆమెకు 12 ఇయర్స్ అయిపోయినప్పటికీ యేసు ప్రభు పరిచర్య ఆరంభించింది మాత్రం 3.5 సంవత్సరం చేశాడు. ఈ మధ్య కాలంలో ఆమె యేసుని గురించి విన్నదండి. అంటే యేసు ప్రభువు ఆరోగ్యం ఇస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదలనిస్తున్నాడు అని ఆమె వినింది. అంటే ఎంత గొప్పగా ఆమె విన్నది చూడండి యేసు ప్రభు గురించి. ఎవరెవరో మాట్లాడుకున్నారు, మేబీ దగ్గరి బంధువులు అయి ఉండొచ్చు, ఇంట్లో అయి ఉండొచ్చు, మా సొసైటీలో అయి ఉండొచ్చు. ఈమె బయటికి వెళ్ళిందా వెళ్ళలేదా మనకు తెలియదండి. బట్ ఆమె యేసుని గురించి విన్నది, తను ఉన్న చోటనే విన్నది. అంటే ఆయన దగ్గరికి ఇంతకుముందు వెళ్ళి ఉండకపోవచ్చు. ఈ కలవరం చెందినటువంటి హృదయానికి నాకు అంటూ ఒక సమాధానం ఉంది అని ఆమె గ్రహించింది. ఫ్రెండ్స్, అటువంటి జబ్బును సహితం స్వస్థపరచగలిగినటువంటి యేసు ప్రభు నాకున్నాడన్న నమ్మకం, విశ్వాసం నాలో ఉంటే నేను పరిస్థితులను ఎదుర్కోగలిగిన శక్తి దేవుడు నాకు ఇస్తాడండి. ఆ శక్తిని కోల్పోకుండా నేను ఉండాలి. నాకు ఆ నమ్మకం లెవెల్స్ అనేవి పెరగాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరగాలి. అలా పెరగకుండా ఉండటానికి కూడా నన్ను అనగొట్టే వాళ్ళు ఉంటారేమో, జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పాయింటే. ఇక్కడ ఏమనుకుందండి, ఏం చేసింది తర్వాత ఆమెకు ఉన్నటువంటి జబ్బు, ఆమె యేసుని గురించి విని, ఇంతకంటే ముందు ఏం జరిగింది, తనకు కలిగినదంతయు వ్యయం చేసింది. అంటే ట్రీట్మెంట్ కొరకు డబ్బు చాలా ఖర్చు పెట్టిందండి. ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకట పడింది. అంటే డబ్బు పోయింది, జబ్బు పెరిగింది. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో, అంటే కలవరం కూడా తీవ్ర స్థాయికి చెందిన తర్వాత ఆమె యేసుని గురించి విని ఆమెలో చిన్న నమ్మకం అన్నది ఒక దీపం వెలిగింది. ఏంటది, ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా నేను బాగుపడదును అనుకొని. ఆయనను అనుకోలేదు కదండి, ఆయన వస్త్రాన్ని ముట్టినా చాలు నేను బాగుపడుతున్నాను అనుకున్నాను. ఆ యొక్క నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కలవరము అన్నదే పూర్తి స్థాయిలో ఆమెను ఆవరించి కనుక ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేది కాదు. ఇంతకాలం నేనున్నాను, నన్ను ఇంకెవరేం చేస్తారని నేను అనుకోలేదు. ఎస్, గతంలో 12 సంవత్సరములైనా ఆయన వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడదని అనుకొని ఆ గుంపులో, ఆ జన సమూహములలో ఆయన చెంతకు వచ్చింది. ఇక్కడ పరిస్థితి, ఆ యొక్క దేశ సాంప్రదాయము ప్రకారం అటువంటి స్త్రీలు బయటికి రాకకూడదు, ఎవరిని తాకకూడదు. ఈ యొక్క కలవరం అన్నది ఆమెను పూర్తిగా ఆవరించి ఉంటే బలహీనతలను ఎక్కువ గుర్తు తెచ్చుకొని నేను బయటికి వెళ్ళకూడదని అనుకుని ఉండేది, కానీ అనుకోలేదు. ఎస్, నేను ఏది ఏమైనా నేను వెళ్ళాలి, ఆయన తాకాలి అనుకున్నది. జన సమూహములలో అక్కడ వెనక నుంచి, అంటే ఎంతో క్రౌడ్ ఉందండి, ఎంత అని చెప్పలేము, హై గ్రూప్, లార్జ్ గ్రూప్. ఆ వెనక నుంచి ఏదో మధ్యలో ప్రాకుతూ నిలబడి రాలేదు కదా, కాళ్ళ సందులోంచి, కాళ్ళ మధ్యలో నుంచి యేసుప్రభు చెంతకు వచ్చింది. ఆయనను కూడా ముట్టింది. ఆయన కూడా వస్త్రపు చెంగునే ముట్టింది. అంటే పై భాగం కాదు, కింద కాళ్ళ వైపుకు. ఒకసారి ఆలోచించండి, ఆ సీన్ ఊహించుకోండి. అక్కడి నుండి, వెనక నుండి, అంటే ఆ గ్రూప్ వెనక భాగం గురించి అంటున్నాను నేను, ఇలా రౌండ్గా ఆయన చుట్టూ ముట్టినప్పుడు, సరే ముందు వైపే ఉన్నారో వెనక వైపు ఉన్నారో, ఆయనను సరౌండ్ చేసుకున్నప్పుడు, అనేకుల మధ్యలో నుండి ఆయన దగ్గరికి చేరుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ కలవరం చెందినటువంటి ఈ స్త్రీ హృదయానికి కలవరంతో వచ్చింది. అక్కడి నుంచి అక్కడికి రావటానికి ఈమె శరీరంకి ఇతరుల యొక్క స్పర్శ తగిలి ఉండొచ్చు 100%. ఎందుకంటే ఎవరు ఆమెకు దారి విడిచిపెట్టి ఉండరు, ఎల్లమ్మ అని ఉండరు. ఆమె అక్కడికి రావటానికి అనేకుల స్పర్శతో అక్కడికి వచ్చాడు. ఎంతమంది ఆమెను తగిలినారో తాకినారో తెలియదు, కానీ ఆమె యేసు ప్రభువును తాకాలి అని అనుకున్నది. ఆమెకు స్వస్థత కూడా యేసు ప్రభువు యొక్క తాకిడి నుండి వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రియులారా, నేను ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్వస్థత యేసు ప్రభువు నుంచి మాత్రమే వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువు ఆమెకు తీర్పు తీర్చలేదు.
తీర్పు తీర్చలేదు. ఏమని? నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు, ఎందుకు జాప్యం చేశావని ఆమెను విమర్శించలేదు. నీకు నా మూలంగానే స్వస్థత కలిగింది అని ఆమెను ఏమి అనలేదు. నువ్వేదైతే అనుకున్నావో నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది అంటాడు ఆయన. అదండి. నువ్వు కలవరం పొందావు, కలవరం నేను ఉండకుండా యేసు ప్రభు దగ్గరికి కనుక నేను వస్తే నేను స్వస్థత పడతాను అనుకున్నావు, జరిగింది అదే. ఫ్రెండ్స్, ఈరోజు అనేకులలో చాలా కలవరాలు ఉంటున్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చిన్నదైనా కూడా దాన్ని పెద్దగా చేసుకొని చూసే వాళ్ళు కూడా లేకపోలేరు. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క బలహీనతలను నేను స్వాధీనంలో పెట్టుకోవాలన్నప్పుడు ఆ బలహీనతలను నేను మరింత పెద్దది చేసి చెప్పొచ్చు. అప్పుడు నాలో భయం పుట్టుకొచ్చి అసలుకి నాకు ఎటువంటి నమ్మకము ఆశ లేదు అన్నట్లుగా నిరాశ నిస్పృహలోనికి వెళ్ళే పరిస్థితులు రావచ్చు. కాబట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నాకు ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారన్న ఇంగిత జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చినాడండి. ఈమెకు ఆ నమ్మకం ఎలా కలిగింది? నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన బాగుపడతాను అనుకునే నమ్మకం ఎక్కడి నుంచి కలిగింది? ఆమె ఎవరైతే యేసు గురించి మాట్లాడుకుంటే వినిందో ఆ మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు యేసు ప్రభువు గురించి కూడా చక్కగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నీవు కూడా వాక్యము ఒక్క వ్యక్తి ద్వారా వినటం లేదండి. ఈ మధ్యకాలంలో ఉన్న వాక్యాన్ని సరిగా వినటం పక్కకు పెడితే లేనిపోని వినటం ఎక్కువైపోయింది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు, కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ఇంకా కొద్దిమందికి ఆ రియాలిటీ ఒరిజినాలిటీ స్వచ్ఛమైంది తెలియక సందిగ్ధంలో చాలామంది ఉండి కలవరం చెందుతూ ఉంటున్నారు కదండి. కాబట్టి రియాలిటీ సరైన వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు కలవరం చెందేటటువంటి అవకాశాలు ఉంటున్నప్పుడు చాలా సందర్భం, ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము, డబ్బు విషయంలో కూడా కలవరం చెందుతూ ఉంటుంటారు. సరిపోతాయా సరిపోవా, సరిపోతాయా సరిపోవా. దేవుడి యందు నమ్మకం ఉంచాలి, కరెక్టే. కానీ నేను 100 రూపాయలతో హోటల్కి వెళ్ళి భోంచేసి దేవుడు చూసుకుంటాడంటే అది కాదు. అది నా అమాయకత్వం అన్న అవుతుంది, మూర్ఖత్వం అన్న అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, లాజర్ను చనిపోయినప్పుడు లేపాడు ఆయన కదా. నీ జీవితంలో నీవు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో కూడా ఆయన నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఇవ్వకుండా ఉంటాడా? అలాగే నువ్వు ఆశీర్వదింపబడతావు అన్నిటికీ అందని కాదు ఇది వాక్యం. నీవు కలవరం చెందినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ యొక్క స్త్రీ మాదిరిగా నువ్వు ఆయన చెంతకు వెళ్తున్నావా? లేదు. ఎవరో నాకొచ్చి ఏదో చేయాలని ఆలోచిస్తున్నావా? నేను అలాగ అనుకున్నట్లయితే దేవుడు లేని ప్రాంతం లేదు, ప్రదేశము లేదు, ప్లేస్ లేదు. దేవుడు నా పక్కలే ఉంటాడు. కానీ నా యొక్క హృదయాంతరంగాలను ఆయన చూసి నాకుండేటటువంటి నిర్ణయాన్ని, అంటే నాకు చాయిస్ తీసుకునేటటువంటి అవకాశం దేవుడిచ్చాడు. నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది నన్ను బాగు చేస్తుందండి. ఫ్రెండ్స్, సందిగ్ధంలో పడి కలవరం పడి సజీవుడైనటువంటి దేవుడికి దూరం కాకూడదు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించినాడు, చేసినాడు కదండి. లాజర్ను లేపినాడు కదా, నీళ్లపైన నడిచినాడు కదా, 5,000 మందికి ఆహారం పంచిపెట్టినాడు కదా. ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో పలుకుతున్న మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. ప్రియులారా, ఏ విషయంలో కలవరం చెందుతున్నారు? ఏమండి, ఆఫీస్లో కోవర్కర్స్తో సరైనటువంటి అంటే తత్సంబంధమైనటువంటి పరిస్థితులు లేక నన్ను చాలా కష్టపెడుతున్నారండి మానవులలో ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకునే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగానే ఉండొచ్చు. నేను సంతోషంగా ఉంటే, సుఖంగా ఉంటే ఎదుటి వ్యక్తి సంతోషిస్తాడో ఈర్ష్యపడతాడో నాకు తెలియదు. వాళ్ళ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తూ నా గురించి నేను పాడు చేసుకోవటం కంటే దేవుడి యందు నమ్మిక ఉంచి కలవరపడేటటువంటి హృదయాన్ని, కలవరం చెందకుండా ఉండే ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఫ్రెండ్స్, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ కలవరం చెందేటటువంటి ఆస్కారం అవకాశం లేదు అని యేసుప్రభు చెప్పలా. ఉన్నప్పుడు నువ్వేం చేయాలో చెప్పినాడు. కాబట్టి ఫ్రెండ్స్, నీవు హృదయాన్ని కలవరం చెందకుండగా దేవుడి యందు నమ్మిక ఉంచి ధైర్యంతో ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, కలవరపడకుడి అని చెప్పి ఉంటున్నారు. నిజానికి మానవులుగా ఎంతో కలవరం చెంది ఉంటుండగా
మీరే మాకు తోడుగా నుండి కలవరం నుంచి బయటికి తీసుకొచ్చి పరిస్థితులను అధిగమించే శక్తి దయచేయమని వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయం